ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నాకు స్వీట్ క్రేవింగ్స్ అవుతున్నాయి. సో ఐ వాంటెడ్ టు ఈట్ సమ్ కైండ్ ఆఫ్ స్వీట్, అది కూడా ట్రెడిషనల్ స్వీట్ కావాలని అనిపిస్తుంది. సో అందుకని నాకేమనిపించిందంటే ఎందుకు బ్రెడ్ హల్వా చేసేసుకుందామా అని. సో నేనైతే 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ని తీసుకున్నా, మిల్క్ బ్రెడ్. సో దాన్ని నేను ఏం చేశానంటే మంచిగా సైడ్స్ అనేవి కట్ చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో కొంచెం అయితే ఫ్రై చేసుకున్నా. అండ్ ఇక్కడ ఆయిల్ అయితే ఫ్రైకి పెట్టానండి. సో అది ఆయిల్ వేడవుతుంది, వేడయ్యాక ఇంకొంచెం దీన్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకున్నాం. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా ఫర్ గార్నిషింగ్. అండ్ మిల్క్ హాఫ్ ప్యాకెట్ మిల్క్ అండి, ఎంత పడితే అంత తీసుకున్నాను నేను, అంటే ఈ బ్రెడ్ పీసెస్ అనేవి సోక్ అవ్వాలి. సో ఆయిల్ టు ఫ్రై, ఘీ ఫర్ డ్రై ఫ్రూట్స్ అండ్ కండెన్స్ మిల్క్. దిస్ ఇస్ ఎలైచీ పౌడర్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 4 పీసెస్ ఆఫ్ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్కి అయితే నేను హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకున్నాం. సో ఇదైతే చంబు అంటాం కదా, 1 గ్లాస్. సో దీంట్లో అయితే హాఫ్ తీసుకున్నా. సో ఇందులో నాకు షుగర్ తక్కువ అయినా సో నేను కండెన్స్ మిల్క్తో అయితే ఐ కెన్ మేక్ ఇట్ అవుట్. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఇప్పుడు దీన్ని అయితే తీసుకుని ఇందులో ఫ్రై అయితే చేసేసుకుందాము. సో మంచిగా పీస్ అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. సో ఇప్పుడు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలండి. అండ్ వన్ థింగ్, పేషెన్స్ అనేది చాలా అవసరం ఇందులో. అండ్ మీరేమో ఇక్కడే నుంచుని అయితే ఫ్రై చేయండి. సరేలే ఇక్కడ పెట్టాను కదా కాస్త పని చేసుకొని వద్దాము అని అనుకుంటే మాత్రం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయిపోతే మాత్రం కాస్త చేదు టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ప్లీజ్ ఇక్కడే ఉండి ప్రశాంతంగా ఉండి అయితే చేయండి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం చేయమాకండి, ఎందుకంటే వాళ్ళు అది కావాలి ఇది కావాలని పిలిచి మమ్మల్ని ఇదైతే చేస్తారు. సో ప్లీజ్ వాళ్ళని స్కూల్కి పంపించేసి మంచిగా అప్పుడైతే చేసేసుకుందాం. సో నేను ఈ ట్రేలోనే వేసేసుకుంటాను. సో నేను అక్కడ ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసేసాను కాబట్టి నాకు చూసారా, జస్ట్ ఇలా వేయంగానే నాకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇది ఒక మంచి టిప్ అండి. సో ఫస్ట్ మీరు ఎయిర్ ఫ్రైయర్లో అయినా లేకపోతే ఓవెన్స్లో అయినా కొంచెం టోస్ట్ చేసేసి అప్పుడు అయితే ఫ్రై చేసుకోండి, ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఇది మీకు కావాలనుకుంటే మీరు కంప్లీట్లీ ఘీలో కూడా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. వీ హ్యావ్ అ లో బడ్జెట్, సో మేము ఆయిల్లోనే సరిపెట్టుకున్నాం. సో ఇప్పుడు లిటరలీ ఇది రస్క్లా అయిపోయిందండి బ్రెడ్. ఇట్స్ నైస్. ఇలా మీరు ఫ్రై చేసేసి కంప్లీట్లీ రస్క్ స్మెల్ వస్తుంది. ఇలా మీరు కంప్లీట్లీ ఫ్రై చేసేసి యూ కెన్ డిప్ ఇన్ చాయ్ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్. హియర్ గోస్ సెకండ్ బ్యాచ్. సో ఇంకా మొత్తం ఫ్రై చేసేసుకొని కలుద్దాం. సో ఈ పీసెస్ అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇందులో పాలు అయితే యాడ్ చేసేసుకుందాము. ఇందులో పాలు అయితే యాడ్ చేసేసుకున్నాము. పాలు అయితే యాడ్ చేసుకున్నాం కదా. సో లిటరలీ ఈ పీసెస్ అన్నీ అయితే ఇందులో మునిగేటట్టు ప్లేస్ చేసుకుందాం. సో అప్పటిదాకా మేమేమో డ్రై ఫ్రూట్స్ కట్ చేసేసుకున్నాం. సో ఈ ఉన్న ఆయిల్లో అయితే మేము కొంచెం ఘీని అయితే యాడ్ చేసేసుకొని ఫ్రై అనేది చేసేద్దాం.
సో విల్ యాడ్ గీ. కొంచెం అండ్ విల్ ఫ్రై ద డ్రై ఫ్రూట్స్. సో ఆయిల్ అయితే మంచిగా గీ అండ్ ఆయిల్ వేడి అయిపోయింది. సో విల్ యాడ్ ఆఫ్ ఫస్ట్ కిస్మిస్ అయితే యాడ్ చేసేసుకుంటాము అండ్ దెన్ విల్ యాడ్ స్లోలీ ఫ్రై చేసేసుకుందాం. ఇది తీసేసి వేరే వేరే. సో రిమైనింగ్వి కూడా మనం యాడ్ చేసేసి అయితే ఫ్రై అయితే చేసేసుకుంటున్నాము. బికాజ్ ఐ కుడ్ నాట్ షో ఎవ్రీథింగ్ అండి, ఎందుకంటే నేను ఒక హ్యాండ్తో ఫోన్ అయితే పట్టుకొని అయితే వీడియో తీస్తాను అండ్ వన్ హ్యాండ్తో అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. సో మీరు ఇది చూసారా, ఇవన్నీ మంచిగా డిప్ అయిపోయినాయి అండ్ ఆ మిల్క్ మొత్తాన్ని అయితే మంచిగా సోక్ అయితే చేసేసుకున్నాం. సో ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఈ పీసెస్ అన్నీ అయితే సోక్ చేసేసుకున్నాయి. సో ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే కోవా యాడ్ చేసుకోవచ్చండి. నేను కోవా అయితే యాడ్ చేయను, జస్ట్ ఈ మిల్క్తోనే అయితే వండేటట్టు అయితే చేసుకుంటాను. సో ఇదే ఇప్పుడు ఆ షీరాలో వేసేసి ఇంకా కుక్ అయ్యేటట్టు అయితే నేను చేస్తాను. సో అది ఏమైపోతుందంటే ఆ మిల్క్ అనేది థిక్ అయ్యేటప్పుడు కోవా టైప్లో అయితే అవుతుంది. సో ఇప్పుడు తీసేసుకుందాము. సో ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేసుకున్నా, షుగర్ మెల్ట్ చేసుకున్నాను, షుగర్ అయితే యాడ్ చేసేసాను అండ్ ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఏం మంచి పాకంలా ఏం వద్దండి, జస్ట్ నార్మల్ పాకం వస్తే చాలు. సో ఇప్పుడు దీన్ని మేము ఈ పాకంలో అయితే కుక్ చేయనిద్దాం. సో అన్ని పీసెస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇలా అయితే ప్లేస్ చేసుకుంటున్నామండి మేము. సో యూ కెన్ సీ ఇలా హ్యాండ్స్తో వేస్తున్నానే అని అనమాకండి, హ్యాండ్స్తో వేస్తేనే మంచిగా ఉంటుంది. ఓ స్టైల్లోకి పోతే టేస్ట్ రాదు. సో అయినా ఇది తినేది నేనే కాబట్టి నేను నా హ్యాండ్స్తో అయితే నేను వేసుకుంటున్నా. సో మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే వేసుకోండి. కరెక్ట్. సో ఇప్పుడు ఈ పాలు, రిమైనింగ్ పాలు కూడా ఇందులో అయితే వేసేద్దాము. సో దట్ ఇట్ విల్ కుక్. ఇప్పుడు దీని అయితే మంచిగా కుక్ అయ్యేటట్టు అయితే ఇందులో వాటర్ ఇంకా అవి ఉన్నాయి కదా, అవన్నీ అయితే తక్కువ అయిపోవాలి. సో ఇది నేను చేస్తుంది షాహీ తుకుడా కాదండి, దిస్ ఇస్ బ్రెడ్ హల్వా. ఆంధ్రాలో చేస్తారు కదా, సో ఆ టైప్. సో ఆంధ్ర అని కాదు, సో ఆంధ్రాలో కూడా వాళ్ళు పాల ఇంత ఎక్కువ అయితే వేసి చెయ్యరు. డైరెక్ట్ ఇందులో కొంతమంది ఇందులో వేసేసి కుక్ చేసేసుకుంటారు, కొంతమంది ఏమో డైరెక్ట్ స్టవ్ మీద వేసుకుంటారు. సో కొంతమంది అసలు డిప్పే చేయరు, అలా డిఫరెంట్ స్టైల్స్తో చేసుకుంటారు. సో ఇదైతే నాకు మా మదర్ నేర్పించిన రెసిపీ అయితే నేను చూపిస్తున్నాను. సో ఐ డోంట్ నో, మా మదర్కి వాళ్ళ మదర్ నేర్పించినట్టు ఉన్నారు. సో మై గ్రానీ ఎక్కడి నుంచో అనేది నాకైతే తెలీదు. సో అలా అనేది ఈ రెసిపీ అయితే నాకు వచ్చింది. సో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. విల్ వెయిట్ అండ్ సీ. సో నేను అన్నాను కదండి, ఆ మిల్కే మొత్తం అయితే కోవలా చేసుకుంటుందని. సో చూసారా పైన ఈ లేయర్, వైట్ లేయర్ ఉంది కదా, ఇది మొత్తం అయితే కోవా అన్నట్టు. సో ఇప్పుడు దీని మీద మేము కొంచెం మినిట్ మేడ్ అనేది వేసేసుకుందాము. సో ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అంటే వేడి మీద మెల్ట్ అవుతుందని అయితే నేను అలా వేసేసాను. ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకుందాం.
సో ఇప్పుడు మేము దీని మీద గార్నిషింగ్ అయితే వేసేసుకుందాం. ఇదైతే మేమైతే చేసేసుకున్నామండి. సో ఇది కాస్త చల్లారాకైతే నేనైతే టేస్ట్ చేసేస్తాను. ఇదండి మా బ్రెడ్ హల్వా రెసిపీ అండ్ మా బ్రెడ్ హల్వా బ్యాక్ స్టోరీ నాకు ఎలా వచ్చింది అని. సో మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరేమో మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ కానీ షేర్స్ కానీ కామెంట్స్ కానీ ఏది చేయడం లేదండి. అండ్ నా వీడియో చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. చేసుకోండి. ఇలా మీరు చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇది చేస్తేనే కదా మేమనేది ఇలా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. అండ్ మీరు మాకు మోటివేట్ చేస్తేనే కదా మేము మోటివేట్ అయ్యి ఇంకా ఇలాంటి రెసిపీస్ అనేవి మేమైతే చేస్తాం. హోప్ యూ లైక్ ద వీడియో. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.